జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు మాత్రమే ఒంటరిగా ఈ దుర్గమ్మ వాక్కుని విను. నీ కోరిక తీరే శుభకరమైన రోజు ఇది. ఎవ్వరితో చెప్పకుండా కేవలం నువ్వే విను. ఒక రహస్యం చెప్పాలి. ఈ దుర్గమ్మ నీతో మాట్లాడాలి. శుక్రవారం రాత్రిలోగా ఈ అమ్మ మాటని వినమ్మా. నీతో ఈ రహస్యం చెప్పాలి అని ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఎవరికీ తెలియకుండా రహస్యంగా విను. ఎందుకంటే ఈ అమ్మ చెబుతుంది కదా, ఈ దుర్గమ్మే నీకు చెబుతుంది కదా, అంటే దానికిక తిరుగుండదు. నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను, విను. ఏ దిశని తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలా, కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ కూడా నిన్ను చుట్టేశాయి కదా. కాపాడేందుకు ఎవ్వరూ లేరని ఈ దుర్గమ్మని ప్రార్థించావు. నీ దగ్గరికి అందుకే ఈరోజు నీకోసమే నేను వచ్చాను. అంతేకాదు, ఇక మీద నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను. జాగ్రత్తగా వినమ్మా. ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరితోనూ కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మని అనుసరించి నువ్వు ఉన్నావు కదా, నిర్లక్ష్యం చేయకుండా విను. మనసు పెట్టి విను. ఎవ్వరి దగ్గర నువ్వు మోసపోవద్దు, అవమానపడకు. అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే నేను చూపుతాను. మంచి సలహాను కూడా నేను అందిస్తాను. అదృష్టాన్ని చూపిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడ్డావో కోరావో అది నీకు దొరకాలంటే కాస్త కష్టపడాలి. కానీ ఓటములు మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. భయపడి నువ్వు చేసే పని నుంచి వెనకడుగు వేయకు. అలా వెనుతిరిగామా, నీ మనసుకి అనిపించినా సరే వెనకడుగు వేయకు. నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్ని దాటాలి, కొన్నిటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి దొరుకుతుంది. విజయం నువ్వు తప్పకుండా అందుకుంటావు. కష్టాలను మోసాలను చూసి నీ జీవితంలో ఇక నీకు అన్నీ కూడా మంచి కాలమే లేదు, అదృష్టమే రాదు, నా జీవితం ఇంతే అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీకు మంచి కాలం వచ్చేసింది. అన్నీ దాటుకొని తొక్కుకొని నిలబడితేనే కదా జీవితం. ఈ దుర్గమ్మ నీ కష్టాలను, బాధలను, మోసాలను, అవమానాలను, ఓటములను అన్నిటినీ కూడా నువ్వు దాటేలా చేస్తాను. కష్టంతో దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండవు. కష్టం మాత్రమే ఉండదు, దుఃఖం మాత్రమే ఉండకూడదు. ఒట్టి సంతోషమే ఉండాలి అంటే కుదరదు కదా. ఇకపై అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం దుఃఖం అనుభవించే తీరాలి. ఆ తరువాతే అంతులేని ఆనందం నీ జీవితంలో ఉంటుంది. నువ్వు అదృష్టం ఒక మొత్తంలో అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలి, నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ వల్ల ఏదైతే కాదు అన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చేసి చూపించాలి. గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకోని వాళ్ళు, ఓర్చుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు అనుకున్నది జరగదు, జరగనివ్వను. నీ జీవితంలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం జరుగుతుంది. నిన్ను దిగజార్చాలని చూసిన వాళ్ళు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాను. ఆశ్చర్యంతో చూస్తారు. అయ్యో, వాళ్ళు కిందకి దిగలేదే అని నోరెళ్ళబెడతారు. నీ పక్కన ఉన్నది దుర్గమ్మ అని వాళ్ళకి తెలియదమ్మా. ఈ కొండంత శక్తి నీకు తోడు ఉండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళ శాపనార్థాలు, ఇరుగు పొరుగు దిష్టి, దుష్టశక్తులు ఏవీ కూడా నీ నీడని కూడా తాకలేవు. ఎందుకంటే అన్నిటినీ నేను తిప్పికొడతాను. అన్నీ నీకు అందనంత దూరంలో దూరంగా పెడతాను. కేవలం మంచిని మాత్రమే నీ చుట్టూ పెడతాను. నువ్వు చేయాల్సినవి కూడా కొన్నున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకో. మౌనంగా ఉండు. నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోమ్మా. ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలని చూశారో వాళ్ళకి దూరంగా ఉండు.
వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం కూడా వస్తుంది. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి మనసు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. గొప్పగా నీ గురించి మాట్లాడేలా చేస్తాను. ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా, పొగిడినా వెంటనే పొంగిపోకు. అలానే తిట్టారని కృంగిపోకు. ఏం జరిగినా సరే ఆ దైవ నిర్ణయమని భావించమ్మా. అప్పుడే కదా అన్నీ మారుతాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి కృంగిపోయి జీవితం ఇక అయిపోయింది, ఇంతటితో ఇక ముగిసిపోయింది అని అనుకుంటే ఎలా? జీవితం ఎలా మారుతుంది? ఒక్క రోజుతో ముగిసిపోయేదా జీవితం అంటే? నువ్వే ఆలోచించు. ఎన్ని రోజులు, సంవత్సరాలు, నెలలు, గంటలు, నిమిషాలు, ఎన్ని క్షణాలు, ఇవన్నీ కలబోస్తేనే కదా ఒక జీవితం. ఒక్క జీవితం ఎంత విలువైనదంటే అందులో ఒక్క సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నా సరే జీవితమే తలకిందులైపోతుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఒక్క క్షణాన్ని కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయమ్మా. ఎందుకంటే కాలం జరుగుతూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. అలా అని నీ జీవితాన్ని ఇక్కడితో ఆపేసుకుంటాను అంటే ఎలా చెప్పు? అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు. నువ్వు అలా ముందుకి సాగుతూనే ఉండాలి. అప్పుడే కదా జీవితం నీకు నచ్చినట్లుగా ఉండేది. నువ్వు సంతోషంగా ఉండగలిగేది అప్పుడే కదా. కాబట్టి ఏది ఏమైనా సరే చూసుకుందాంలే అని ముందుకు వెళ్ళు. ఎవరి కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, ఎదురింటి వాళ్ళ కోసమో, నీ బంధువుల కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమని నీకు తెలుస్తుంది కదా. ఇక ఎందుకు దిగులు, ఎందుకు కంగారు చెప్పు. అన్నిటినీ మార్చుకోకు. నీ జీవితాన్ని అలానే నీ ప్రవర్తనని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో నీ సంతోషాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నీకోసంగా నువ్వు జీవించు. నీ సంతోషం కోసం జీవించు. నువ్వు బావుండాలి అని కష్టపడు. ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నేను మారుస్తాను. అలా మార్చడానికే కదా నేనున్నది. నీకైనవన్నీ కూడా నేను తీర్చిదిద్దుతాను. అన్నిటినీ నేను నీకు చేరుస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని స్వయంగా నీ చేతుల్లో పెడతాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ మార్చి నీ జీవితాన్ని స్వచ్ఛమైన పాలల్లా నీ చేతిలో పెడతాను. ధైర్యంగా ఉండమ్మా అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి. ఈ రోజున దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.